నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. మనం తయారు చేయబోయే రెసిపీ ఆనియన్ పకోడీ అండి. ఆనియన్ పకోడీ కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ ఈ సైజులోవి 4 తీసుకున్నాము. ఇవన్నీ ఈ ముక్కలైనవి. ఉప్పు ఉప్పు కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర, పచ్చిమిర్చి, జింజర్ పీసెస్ అండి. ఇది మొత్తం కూడా వేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, శనగపిండి 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఒక టీ స్పూను బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. నేను వాటర్ వేయలేదండి, మామూలుగా ఆనియన్ ఉన్న వాటర్ మాత్రమే దీనికి వస్తాయి. అట్లా మనం సాల్ట్తో అన్నీ వేసాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవన్నీ కలిపేసి ఇట్లా కలుపుతూ ఉంటే వాటర్ కొంచెం వస్తాయి కదా, దాంట్లోనే ఇవి పిండి, శనగపిండి, బియ్య పిండి కలిపి వేసానండి. ఇదిగోండి, కొంచెం వాటర్ పోస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ వాటరే పోసాము. కలిపేద్దాం. ఇప్పుడు పిండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం పకోడీ వేసుకుందామండి. స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఆయిల్ వేస్తున్నానండి. మనం మెత్తల పకోడీ కావాలనుకోండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. అదే గట్టి పకోడీ కావాలంటే గట్టిగా ఇట్లా వేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకున్నానండి. ఆ బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు వేసుకుందాం పకోడీ. కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి. లోలో కాకుండా మీడియంలో పెట్టుకుంటే, ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. లోలో అంటే సిమ్లో పెట్టుకుంటే త్వరగా అవ్వదు. మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఇది అవుతుంది. చూపిస్తా. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నాయి. ఒక 2 నిమిషాలు ఉంటే వేగుతాయి. తీసుకుందాం. తీసుకున్నాము. చూసారు కదండి, పకోడీలు ఎంత బాగున్నాయో, కరకరలాడుతూ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.